పరిష్కారం కూడా కావాలి సార్. గ్రామ సంఘం తెచ్చుకోలేదు లోన్ అంటారు. అండి మాది భారతీయ గ్రూప్ అండి. మాది వివోఏగా చేస్తున్న బి కనక మహాలక్ష్మి గారు మా గ్రూపుల పట్ల 28 గ్రూపులు అండి మా గ్రూప్ మా సంఘం మా ఊర్లోని. అయితే 28 గ్రూపుల పట్ల కూడా ఆవిడ చాలా అవకతవకలు చేసిందండి. అమౌంట్లు ఒకరికి తెలియకుండా 2 లక్షలు 3 లక్షల అమౌంట్ డ్రా చేసి ఆవిడ చాలా దుర్వినియోగం చేసిందండి అమౌంట్లు. అయితే ఒక్కొక్క సభ్యులకి కూడా ఎలా తెలియలేదంటే పుస్తకాలు పాస్ పుస్తకాలు అన్ని కూడా గ్రూప్ సంబంధించిన అన్ని కూడా ఆవిడ వద్దనే పెట్టుకొని ఉండడం వల్ల ఎవరికి తెలియలేదండి అది. అయితే ఇప్పుడు అడుగుతుంటే ఆవిడ చాలా అసభ్యకరంగా మాట్లాడడం, చాలా దారుణంగా తిట్టడం, అలాగే ఊళ్ళంటే వెళ్ళేటప్పుడు కట్ట దారంటే వెళ్ళేటప్పుడు కట్ట చాలా దారుణంగా తిట్టడం కట్ట చాలా చేసేదండి ఆవిడ. కానీ జనాలు ఏంటంటే ఆవిడ మా ఊరే ఆవిడ కదా అని చెప్పేసి చాలా ఊరుకున్నారండి. కానీ ఆవిడ ఎంత దారుణంగా తీసి అమౌంట్ ఎంత దుర్వినియోగం చేసిందని కూడా ఎవరికి ఏ ఒక్కరికి కూడా తెలియదండి ఎవరికి కూడా. సో కాబట్టి మేము ఈ యొక్క ప్రాబ్లం వల్ల ఈ యొక్క సమస్యను మేము ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చామండి. అయితే ఎమ్మెల్యే గారు అన్నారు మీకు తొందరలోనే మేము సర్వే చేయించి మీకు ఏంటంటే మీ ప్రాబ్లం మీ సమస్యను మేము తీరుస్తామని చెప్పేసి అన్నారండి. మాకు భరోసా ఇచ్చారు. కాబట్టి మేము ఇంకా ఎమ్మెల్యే గారిని ఇంకా మేము తీరుస్తారని మేము అనుకుంటున్నాము. మా సమస్యను తీరుస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు మా అమౌంట్ అయితే మనం పరంగా చూస్తే శ్రీనిధి పరంగా 20 లక్షలండి. మా గ్రూపుల పరంగా లోన్ల పరంగా చూస్తే కనుక 50 లక్షల వరకు ఉందండి అమౌంట్ అని మాకు స్టేట్మెంట్ల ద్వారా చూస్తే కనుక మాకు ఆ అమౌంట్ తీరింది. ఉజ్జాయింపుగా చూస్తే మాకు ఆ అమౌంట్ తేలిందండి. ఇంకా చూస్తే కనుక ఒక 2 కోట్ల వరకు సుమారు 2 కోట్ల వరకు కూడా రావచ్చు అమౌంట్. సో కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని ఆశ్రయించామండి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు కూడా మాకు భరోసా ఇచ్చారు మీ సమస్యను తీరుస్తాము అని చెప్పేసి. బ్యాంక్ వెళ్ళామండి. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లో వాళ్ళు కూడా ఆవిడకి సహకరించి మేము వెళ్తుంటే ఏదో ఒక మాట అనేవారండి. బ్యాంక్ మేనేజర్ గారు బ్యాంక్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఏంటి ఎవరు కూడా స్టేట్మెంట్లు కూడా బ్యాంక్ వాళ్ళు కూడా మాకైతే ఎవరు కూడా సహకరించలేదండి.